అత్తమ్మ ఏంటల్లుడు? అత్తమ్మ మా అమ్మ నీ దగ్గర ఒక కోడి పట్టకు రమ్మని పంపించింది. ఏంట్రా కోడా? నా కోళ్ళు అమ్మేవి కాదని తెలుసు కదా. అది కాదత్తమ్మ, మా ఇంటికి చుట్టాలు వచ్చారు, అందుకే వచ్చాను. అరే నాకు కోళ్ళు అంటే ఇష్టం, నేను పెంచుకుంటున్నా, నేను ఇవ్వను రా, పోరా పో. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి కొనుక్కొని రావాలి. రఘు, ఒరే రఘు. ఏంటక్క? ఏంట్రా ఇలా వచ్చావు పొద్దున్నే? అంటే అక్క మా ఇంటికి చుట్టాలు వచ్చారు, అత్తమ్మ కూడా అమ్మిద్దామని వచ్చిన. ఈ కోడి పొద్దున్నే లేచి నా నిద్ర మొత్తం చెడగొడతాను. ఈ కోడి నెట్టైనా వీడికి కంట కట్టాలి. అవునా? ఇవ్వనన్నదా? అవునక్క, ఇవ్వనన్నది. ఇప్పుడు మార్కెట్ కి నడుచుకుంటూ వెళ్ళాలి. అవునా? రఘు, నేను ఒక ప్లాన్ చెప్తా, అలా చేద్దాం. అక్క నీ ఇష్టం, నువ్వు ఏది చెప్తే అదే. సరేరా మరి. చిట్టి చిట్టి. అత్తమ్మ వస్తున్నా. ఏంటత్తమ్మా పిలిచావు? నేను పక్కూరు వెళ్ళొస్తా గానీ అంతసేపు కోళ్ళని జాగ్రత్తగా చూసుకో. సరే గాని అత్తమ్మ, ఈరోజు ఏం కూర వండాలి? మీ ఆయన్ని అడిగి వండవే. సరే అత్తమ్మ, నేను పక్కూరు వెళ్ళొస్తా, కోళ్ళు జాగ్రత్త. సరే పోయిరా పోయిరా, నువ్వు వచ్చేసరికి నీ కోడి ఉండదు, ఏమీ ఉండవు. ఏమండి? ఒసే బాగా ఆకలిగా ఉంది, ఏం కూర వండుతున్నావే? అక్కడ కోడి ఉందిగా, కోడిని పట్టి కోసి వండుతా. ఒసే ఆ కోడిని వండావంట మా అమ్మ తాట తీస్తుంది తెలుసా? సరే, మీరు ఆ కోళ్ళని చూస్తూ ఉండండి, నేను ఏదైనా కూర వండుతా. రఘు రఘు. అక్క చెప్పు. ఒరే, నీకు ఇందాక ఒక ప్లాన్ చెప్పాగా, ఆ ప్లాన్ ని కంటిన్యూ చేద్దాం. సరే అక్క. మా అమ్మకేం పని పాట లేదు, మిమ్మల్ని పెంచడం తప్ప. తిను తిను. ఏమండి ఏమండి? దీనికి ఇప్పుడేం గుర్తు వచ్చిందో. కోనేమంటే ఇవ్వలేదా? ఇప్పుడు చూడు. ఏమే కూర వండావా? ఆ రగ్గాన్ని మార్కెట్ కు వెళ్తూ ఉంటే చికెన్ తెమ్మన్నా, తెస్తానన్నాడు, తెచ్చాక వండుతా. సరేలే, మసాలా ఎక్కువగా వేసి వండు, సరేనా? సరేనండి. అక్క ఇదిగో చికెను. సరేరా.